Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి భారత ప్రథమ పౌరులు, రాజ్యాంగ అధినేత అయిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఇటీవల ఫిజీ పర్యటనలో భాగంగా తనని వరించిన ఆ దేశ అత్యున్నత పురస్కారం ఈరోజు మనం ఫస్ట్ టాపిక్గా డిస్కస్ చేద్దాం. ఎందుకంటే భారత రాష్ట్రపతి కానివ్వండి, ప్రధానమంత్రి కానివ్వండి, ఇటీవల విదేశీ పర్యటనల్లో భాగంగా వారిని వరించిన అంతర్జాతీయ పురస్కారాలపైన పోటీ పరీక్షలో ఖచ్చితంగా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రాష్ట్రపతి ముర్ముకు ఫిజీ దేశ అత్యున్నత పౌర పురస్కారం అనేది వరించింది నిన్నటి రోజున. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పసిఫిక్ దేశాల్లో పర్యటిస్తున్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు మంగళవారం నిన్నటి రోజున ఆగస్టు 5 రోజున ఫిజీ దేశపు అత్యున్నత పౌర పురస్కారాన్ని అందుకున్నారు. కంపానియన్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ఫిజీ పురస్కారాన్ని ఆ దేశ ప్రభుత్వం రాష్ట్రపతి గారికి ప్రదానం చేయడం జరిగింది. ఇక్కడ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఫిజీ అధ్యక్షుడు రటు విలియమే, పేరు గుర్తుంచుకోండి, రటు విలియమే మైవాలిలీ తన చేతుల మీదుగా రాష్ట్రపతి గారికి ఈ పురస్కారాన్ని అందజేయడం జరిగింది. గుర్తుంచుకోండి, కంపానియన్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ఫిజీ ఏ దేశ అత్యున్నత పౌర పురస్కారం ఇటీవల మన దేశాధినేత రాష్ట్రపతి గారిని వరించింది అని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ డైరెక్ట్గా అడిగే అవకాశం ఉంటుంది. గతంలో సూరినామ్ దేశం ఇచ్చిన పురస్కారం కానీ ఇవి కూడా లింక్ చేసుకోండి మీరు. సో తరచూ వార్తలు నిలుస్తున్న అంశాలపైన పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి ప్రత్యేక శ్రద్ధను చూపండి. రానున్న ఏ పోటీ పరీక్షను కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షను కానివ్వండి, రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలుస్తున్న అంశాలపైన ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. ఇటీవల అలాంటి టాపిక్స్లో కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఐఐటీస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్, వారి యొక్క ఇన్నోవేషన్స్ అనేవి అద్భుతం. భారతదేశానికి పరిమితమైన ఐఐటీలు వారి యొక్క ఇన్నోవేషన్స్ కారణంగా ప్రపంచవ్యాప్తమవుతున్నాయి, విశ్వవ్యాప్తమవుతున్నాయి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఐఐటి ఇందోర్ శాస్త్రవేత్తలు, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఐఐటి ఇందోర్ శాస్త్రవేత్తలు రీసెంట్గా ఒక ప్రత్యేక బూట్లను తయారు చేస్తూ, షూస్ని తయారు చేస్తూ వార్తల్లోకి వచ్చారు. సో విద్యుత్ను ఉత్పత్తి చేసే బూట్లను తయారు చేస్తూ ఇటీవల దాని యొక్క ప్రత్యేకత రియల్ టైం లొకేషన్ను కూడా చెప్తాయి అంట. అలాంటి బూట్లను ఆర్మీ అవసరాల కోసము ప్రత్యేకంగా తయారు చేస్తూ ఏ ఐఐటి వారు వార్తల్లోకి వచ్చారంటే ఐఐటి ఇండోర్. సాయుధ బలగాల సిబ్బంది భద్రతను, సామర్థ్యాన్ని పెంపొందించేందుకు ఇండోర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రత్యేకమైన బూట్లను తయారు చేసింది. విద్యుత్తును ఉత్పత్తి చేయగలిగే టెక్నాలజీతో కూడిన ఈ బూట్లను ధరించడం ద్వారా సైనికులు తామున్న రియల్ టైం లొకేషన్ను తెలుసుకునేందుకు కూడా వీలు పడుతుందని అధికారులు రీసెంట్గా వెల్లడించారు. తొలి బ్యాచ్లో తయారు చేసిన ఇవన్నీ మనకు అవసరం లేదు, ఎవరు తయారు చేస్తారు, దీని యొక్క ప్రత్యేకత ఏంటి. అండ్ ప్రస్తుతం బంగ్లా సంక్షోభము అన్ని వార్తాపత్రికలు చూస్తున్నాం, అన్ని ఛానల్స్ చూస్తున్నాం, ప్రపంచమంతా కూడా బంగ్లాదేశ్ వైపు చూస్తుంది. అక్కడ జరుగుతున్న దాడులు కానివ్వండి, సంక్షోభ పరిస్థితులు. మరి ఇటువంటి సంక్షోభ పరిస్థితుల్లో వాస్తవానికి ఏదైనా సరే, రష్యా యుక్రెయిన్ సంక్షోభమే కానివ్వండి, ఇజ్రాయెల్ పాలస్తీన్ సంక్షోభమే కానివ్వండి, ఇప్పుడు బంగ్లా సంక్షోభమే కానీ, గతంలో శ్రీలంక సంక్షోభమే కానివ్వండి, ఏదైనా సరే ఏదైనా సంక్షోభ పరిస్థితులు చూసినప్పుడు భారతదేశంపై పడే ప్రభావం ఏంటని మనం చూడాలి. సో దీనిపైన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడుగుతారు. సో ఇక్కడ బంగ్లా ప్రభావం మన వాణిజ్యంపై ఏ విధంగా ఉంటుంది, బంగ్లాదేశ్లో తలెత్తిన రాజకీయ సంక్షోభ ప్రభావము మన దేశ వాణిజ్యంపై ఎంత ఉంటుందనే అంశాన్ని వాణిజ్య వర్గాలు నిశ్చితంగా పరిశీలిస్తున్నాయి. మన వస్తువుల ఎగుమతుల వ్యాపారం గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం ప్రపంచంలో $437 బిలియన్ మన భారతదేశం జరిగితే ఎగుమతులు, ఇందులో బంగ్లాదేశ్కి జరుగుతుంది 91,300 కోట్ల రూపాయలు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పొరుగు దేశం కావడం మన జౌలి కంపెనీలకు అక్కడ తయారీ యూనిట్లు ఉండటమే కాస్త ఇబ్బంది పెట్టే అవకాశం. మనకు తెలుసు కదా, గోల్డెన్ ఫైబర్ ఆఫ్ ఇండియా, సో జ్యూట్ ఆ ఏరియా, హుగ్లీ రివర్ బేసిన్ ఆ ఏరియా, బంగ్లాదేశ్తో అనుకుని మనకు బెంగాల్ ఏరియాలో జ్యూట్ అదంతా కూడా వాటిపైన ఇబ్బంది పడుతుందంట. నెక్స్ట్ అక్కడ అనిశ్చితి కొనసాగితే మాత్రం రెడీమేడ్ దుస్తుల యూనిట్లు మన దేశానికి తరలి వచ్చే అవకాశము ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి.
బంగ్లా సంక్షోభం వల్ల భారత వాణిజ్యంపై అంతగా ప్రభావం ఉండకపోవచ్చని S&P గ్లోబల్ రేటింగ్స్ అంచనా వేసింది. భారత్ నుంచి బంగ్లాదేశ్కు ఎగుమతులు స్వల్పంగా ఉండటం ఇందుకు కారణంగా తెలిసింది. బంగ్లాదేశ్లో గిరాకీ తక్కువగా ఉండొచ్చు, అందువల్ల భారత్ సహా ఇతర దేశాల నుంచి బంగ్లాదేశ్కు ఎగుమతులు తగ్గొచ్చని చెప్తున్నారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బంగ్లాదేశ్తో భారత వాణిజ్యం ఏ విధంగా ఉంది. ప్రధాన ఎగుమతులు మన దేశం నుండి ఏమేమి ఉన్నాయట అంటే కూరగాయలు, కాఫీ, తేయాకు, సుగంధ ద్రవ్యాలు, చక్కెర, మిఠాయిలు, శుద్ధి చేసిన పెట్రోలియం ఉత్పత్తులు, రసాయనాలు అండ్ పత్తి, ఇనుము, ఉక్కు, వాహనాలు. ప్రధాన దిగుమతులు బంగ్లాదేశ్ నుండి మనం ఏం దిగుమతి చేసుకుంటున్నాం? చేపలు, ప్లాస్టిక్, తోలు వస్త్రాలు. దక్షిణాసియాలో భారత్కు బంగ్లాదేశ్ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. ఆసియాలో బంగ్లాదేశ్కు భారత్ రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. సో గుర్తుపెట్టుకోండి ఈ ప్రభావము. సో ఇటువంటి పరిస్థితులు బంగ్లాదేశ్లో వాస్తవానికి ఆ రిజర్వేషన్స్ 1971 స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న కుటుంబాలకు రిజర్వేషన్స్ ఇవ్వడము, ఇటీవల దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆ రిజర్వేషన్స్ పైన ఇచ్చిన తీర్పు, పర్యవసానంగా యువతలో చెలరేగిన అజిటేషన్, దాని కాన్సిక్వెన్స్ దేశ ప్రధాని షేక్ హసీనా గారు రాజీనామా చేయడం, దేశాన్ని వదిలిపెట్టడం. మరి ఇటువంటి పరిస్థితుల్లో దేశాధినేతగా నోబెల్ పురస్కార గ్రహీత రావడం జరిగింది. చూద్దాం. ప్రధాని షేక్ హసీనా రాజీనామా అనంతరం బంగ్లాదేశ్లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఆ దేశ అధ్యక్షుడు మహమ్మద్ షాబుద్దీన్ ఈ ఏడాది జనవరి 7న ఏర్పాటైన షేక్ హసీనా ప్రభుత్వాన్ని రద్దు చేశారు. త్రివిధ దళాల అధిపతులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, పౌర సమాజ ప్రతినిధులు, విపక్ష వ్యతిరేక ఉద్యమ నేతలతో బంగ్లాదేశ్ అధ్యక్షులు చర్చలు జరిపారు. అనంతరం పార్లమెంటును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు కానున్నది. ఇక ఈ ప్రభుత్వానికి నోబెల్ శాంతి పురస్కార గ్రహీత మహమ్మద్ యూనిస్ సారథ్యం వహించనున్నారు. గతంలో మహమ్మద్ యూనిస్కి జైలు శిక్ష, ఆ దేశంలో న్యాయ వ్యవస్థ వేశారని మనం చూసాము. తనే మహమ్మద్ యూనిస్ గుర్తుంచుకోండి. అండ్ మన భారతదేశం చుట్టూ ఉన్న దేశాలు ఏవైతే ఉంటాయో, సరిహద్దును పంచుకుంటున్న దేశాలు ఏదో ఒక సంక్షోభ పరిస్థితుల్లో ఉన్నాయి. శ్రీలంక గతంలో చూస్తే తీవ్ర ఆర్థిక సంక్షోభము, మయన్మార్ దేశంలో సైన్యం అధికారాన్ని హస్తగతం చేసుకోవడము, ఆ దేశాధినేత ఆంగ్ సాన్ సూకీని జైల్లో బంధించడం కానీ ఇవన్నీ చూసాము. ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల కైవసం అయిపోయింది. ఇప్పుడు బంగ్లాదేశ్ రాజకీయ సంక్షోభము, పాకిస్తాన్ ఎప్పుడు సంక్షోభము. ఇటువంటి మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారత్ చుట్టూ అస్థిరత, సంక్షోభంలో కూరుకుపోయిన సరిహద్దు దేశాలు, ఆర్థిక, రాజకీయ, సామాజిక వ్యవస్థలకు ముప్పు, ఇప్పటికే దేశాల ప్రజల మధ్య దెబ్బతిన్న సంబంధాలు, భారత్ పెద్దన్న పాత్ర పోషించాలంటున్న పరిశీలకులు. ఉపఖండం దేశాల్లో నెలకొన్న అస్థిర పరిస్థితులు భారత్పై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. పాకిస్తాన్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్, నేపాల్, తాజాగా బంగ్లాదేశ్లో నెలకొన్న రాజకీయ సంక్షోభాలు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా భారత్ను ప్రభావితం చేస్తున్నాయి. దేశం చుట్టూ నెలకొన్న పరిస్థితులు భారత విదేశాంగ విధానానికి సవాలు విసరడమే కాకుండా ఆర్థిక పరంగా కూడా నష్టాన్ని కలుగజేస్తున్నాయి. ఈ క్రమంలో భారత్ ఉపఖండంలో పెద్దన్న పాత్ర పోషించి శాంతి సుస్థిరత కోసం కృషి చేయాలని మేధావులు అభిప్రాయపడుతున్నారు. బంగ్లాదేశ్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితి మనకు తెలుసు. శ్రీలంకలో కోవిడ్, ఆ తదనంతర పరిస్థితులు, ఆర్థిక సంక్షోభము. పాకిస్తాన్ 2 నెలల క్రితం ఏప్రిల్లో పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అర్ధంతరంగా తను దిగిపోవడం కానీ, అటువంటి పరిస్థితులు, అక్కడ ఆర్థిక సంక్షోభము, ఇటువంటివి ఉన్నాయి. పొలిటికల్ క్రైసిస్. ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల హస్తగతం అయిపోయింది. ముఖ్యంగా 2021లో ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల హస్తగతము. నెక్స్ట్ మయన్మార్. భారత్ చుట్టూ ఉన్న దేశాలు అత్యంత కల్లోలంగా ఉన్న ప్రదేశం మయన్మార్. అధికార జుంటా పౌరులను లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడుతుండగా తిరుగుబాటుదారులు వైమానిక దాడులకు పాల్పడుతుండడంతో దేశంలో అంతర్యుద్ధం ఉచ్చస్థితికి చేరిందంట. అండ్ సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక తీర్పు. ప్లాస్టిక్ వ్యర్థాలు ప్రస్తుతం ప్రపంచాన్ని కలవరపెడుతున్న, ప్రపంచాన్ని ఇబ్బంది పెడుతున్న కాలుష్యాల్లో ప్లాస్టిక్ పొల్యూషన్ చాలా డేంజరస్. ప్లాస్టిక్లో ఉండే కార్సినోజెనిక్ ఏజెంట్స్ అంటే క్యాన్సర్ కారకాలు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నదీ తీరాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలతో పర్యావరణంపై ప్రభావం పడుతుందంట సుప్రీంకోర్టు చెప్తోంది. నదీ తీరంలో ప్లాస్టిక్ వ్యర్థాలు పారబోయడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఇది పర్యావరణంతో పాటు జలచరాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని జస్టిస్ రిషికేష్ రాయ్, జస్టిస్ ఎస్విఎన్ భట్లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. పర్యావరణ పరంగా సున్నిత ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు, శాశ్వత ఆక్రమణలపై వేసిన పిటిషన్ను 2020 జూన్ 30న ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కొట్టివేయడంపై పాట్నాకు చెందిన వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించారంట.
సో నదీ తీర ప్రాంతాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు పారవేయడం అనేది చాలా తప్పు, అది చేయకండి అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ ఈ నెల ఆగస్టు 15 రోజున ఇస్రో చేయబోతున్న ఒక ప్రయోగము, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, సో భూ పరిశీలన ఉపగ్రహ ప్రయోగం అనేది ఉండబోతుందంట. ఈ నెల 15న భూ పరిశీలన ఉపగ్రహం ఈఓఎస్ ఎర్త్ అబ్జర్వేటరీ శాటిలైట్ 8ను ప్రయోగించే వీలుందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకు చెందిన వర్గాలు మంగళవారం తెలిపాయి. ఈ ఉపగ్రహాన్ని స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ D3 ద్వారా ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట నుంచి నింగిలోకి పంపనున్నట్లు వెల్లడించారు. ఒక మైక్రో శాటిలైట్ను రూపొందించడం, దానిలో ఇమిడిపోయే పరిశోధన పరికరాలను అభివృద్ధి చేయడం ఈఓఎస్ మిషన్ ఉద్దేశమని తెలుపుతున్నాయి. ఈఓఎస్ 8 మిషన్ ఈ ఉపగ్రహంలో ఎలక్ట్రో ఆప్టికల్ ఇన్ఫ్రారెడ్ పేలోడ్, గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్, SIC ఇవన్నీ కూడా ఉంటాయంట. సో ముఖ్యంగా దీని యొక్క ఉద్దేశం ఏంటంటే వీటి ద్వారా విపత్తులు, పర్యావరణం, అగ్నిపర్వతాలపై పర్యవేక్షణ వంటివి చేపట్టవచ్చు. ఎర్త్ అబ్జర్వేటరీ శాటిలైట్ ప్రయోగము ఈఓఎస్ 8ని ప్రయోగించనుంది ఇస్రో స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ SSLV D3 వెహికల్ ద్వారా. అండ్ కీళ్ళలో కార్టిలేజ్ పునరుజ్జీవనం చేసే పరిశోధన ఇటీవల ఏ శాస్త్రవేత్తలు అంటారు. ఇవన్నీ కూడా మనం సైన్స్లో డిస్కస్ చేస్తున్నాం. సో కీళ్ళలోని మృదులాస్థి కార్టిలేజ్కి మరమ్మతులు నిర్వహించడం చాలా కష్టం. దీన్ని అధిగమించడానికి అమెరికాలోని నార్త్ వెస్టర్న్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు సరికొత్త బయో యాక్టివ్ పదార్థాన్ని తయారు చేశారంట. సో గుర్తుంచుకోండి. సో కీళ్ళలో కార్టిలేజ్ పునరుజ్జీవనానికి సంబంధించి పరిశోధనతో ఎవరు వార్తల్లోకి వచ్చారంటే అమెరికాలోని నార్త్ వెస్టర్న్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. అండ్ నల్లా కనెక్షన్లలో తెలంగాణ ఫస్ట్ అంట దేశంలో. సో దీనికి సంబంధించి రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి వారు రాజ్యసభకు చెప్పిన సమాధానము. సో గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది. 2020-21 నాటికే పెద్ద రాష్ట్రాల్లో మనమే టాప్లో ఉన్నాం తెలంగాణ. నల్లా కనెక్షన్లలో దేశ సగటు 77.83% మాత్రమే. రాజ్యసభలో వెల్లడించిన కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ వారు గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికి నల్లా కనెక్షన్ల ద్వారా తాగునీటిని అందించడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ 1గా నిలిచింది. దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో 2021 నాటికే 100% ట్యాప్ కనెక్షన్ ద్వారా తాగునీటిని అందించిన రాష్ట్రంగా ఖ్యాతి గడించింది. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ వారు రీసెంట్గా రాజ్యసభకు వెల్లడించడం జరిగింది. సో SBI చైర్మన్గా CS శెట్టి గారు తెలుగు వ్యక్తి ఇటీవల. సో దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్గా చల్లా శ్రీనివాసులు శెట్టి గారు నియమితులయ్యారు. దీనికి సంబంధించి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆయన ఈ పదవిలో 3 ఏళ్ల పాటు కొనసాగనున్నారు. ప్రస్తుతం బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న శెట్టి దినేష్ కారా గారి స్థానాన్ని భర్తీ చేయనున్నారు. ఈ నెల 28న బ్యాంక్ చైర్మన్గా పదవి బాధ్యతలు స్వీకరించనున్నారు. సో SBI నూతన చైర్మన్గా ఎవరు అంటే చల్లా శ్రీనివాసులు శెట్టి గారు. గుర్తుపెట్టుకోండి మన తెలుగువారు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే రాష్ట్రపతి ముర్ము గారికి ఫిజీ అత్యున్నత పౌర పురస్కారం కంపానియన్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ఫిజీ. విద్యుత్ను ఉత్పత్తి చేసే బూట్లు, రియల్ టైం లొకేషన్ను కూడా చెప్పే ప్రత్యేక బూట్లను తయారు చేస్తూ IIT ఇండోర్ శాస్త్రవేత్తలు. అండ్ ప్రస్తుత సంక్షోభ పరిస్థితిలో బంగ్లా ప్రభావం భారతదేశం పైన ఎలా ఉంది. అండ్ బంగ్లా నూతన ప్రభుత్వము తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటు మహమ్మద్ యూనుస్ సారథ్యంలో. భారత్ చుట్టూ అస్థిరత నెలకొంది. ప్రస్తుతం భారత్తో సరిహద్దులు పంచుకున్న దేశాలన్నీ కూడా ఏదో ఒక సంక్షోభంలో ఉన్నాయి. అండ్ నదీ తీరాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలతో పర్యావరణంపై ప్రభావం పడుతుందని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు. సో భూ పరిశీలన ఉపగ్రహం EOS ఎర్త్ అబ్జర్వేటరీ శాటిలైట్ 8ను SSLV D3 ద్వారా ప్రయోగించనున్న ఇస్రో. సో కీళ్ళలో కార్టిలేజ్ పునరుజ్జీవనానికి సంబంధించి అమెరికాలోని నార్త్ వెస్టర్న్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు చేసిన సరికొత్త ప్రయోగము. నల్ల కనెక్షన్లలో తెలంగాణ ఫస్ట్ పొజిషన్లో ఉందని మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి వారు చెప్పిన అంశం. SBI నూతన చైర్మన్గా దినేష్ కారా గారి స్థానంలో చల్లా శ్రీనివాసులు శెట్టి గారు నియమితులవ్వడం జరిగింది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లెనియస్ అంశాలు మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.